కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గ్రామంలో ఉన్నటువంటి పొదుపు సంఘాల అభివృద్ధి కోసం మొదలు పెడితే స్పేస్ సెక్టార్ వరకు కూడా అనేక రిఫార్మ్స్ తెచ్చారు. దానికి సంబంధించి ఈ 2-3 రోజుల్లోనే అనేక రకాలుగా మీకు అందరికీ మరి వివిధ రకాలుగా ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఆ విషయాలు నేను ఈరోజు ఏం చెప్పను. ఈరోజు నాకు సంబంధించినంత వరకు ఈరోజు నేను బాధ్యతలో ఉన్నటువంటి కోల్ అండ్ మైనింగ్ సెక్టార్ సంబంధించినటువంటి కొన్ని విషయాలు మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను 2 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి మన హైదరాబాద్ సంబంధించినటువంటి మీడియా ముందు ఈ విషయాలు చెప్పలేదు. ఈరోజు మా మిత్రులందరికీ విషయాలు చెప్పాలి అనే దృక్పథంతో నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అత్యంత విప్లవాత్మకమైనటువంటి మరి సంస్కరణలకు మైనింగ్ సెక్టార్, కోల్ సెక్టారు ఒక ప్రతీకగా నిలుస్తుంది. ఈరోజు కోల్ సెక్టార్ అంటే 5 లక్షల మందికి మేము డైరెక్ట్గా ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఒక 25 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నాం. దేశంలో అత్యంత కీలకమైనటువంటి సెక్టార్ ఈరోజు మరి ఈ యొక్క కోల్ సెక్టార్ అనే సందర్భంగా మనం చేస్తున్నాం. రైల్వే రేటులో అత్యంత కీలకమైన రైల్వేలకు సంబంధించినటువంటి ఫ్రైట్ రెవెన్యూ సెక్టార్ ఈరోజు మరి ఈ యొక్క కోల్ సెక్టార్ అనే సందర్భంగా మనం చేస్తున్నాం. రైల్వే రేటులో రైల్వేలకు సంబంధించినటువంటి ఫ్రైట్ రెవెన్యూ 51% మా కోల్ సెక్టార్ ద్వారా వస్తుంది. రైల్లో ప్యాసింజర్ ద్వారా లాస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 51% ప్యాసింజర్స్కు, అది ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ కానీ లేక ఆర్డినరీ ప్యాసింజర్ కానీ 51% సబ్సిడీ ఇస్తారు రైల్వేలో ప్రయాణించేటువంటి వాళ్ళకి ఈ రోజు వరకు కూడా. కానీ ఈరోజు రైల్వేకి ఆదాయం కూర్చేటువంటి అతిపెద్ద సెక్టార్ ఈరోజు కోల్ సెక్టార్. 51% రెవెన్యూ మేము రైల్వే రంగాన్ని కల్పిస్తాము. అంటే ఆల్మోస్ట్ సుమారు 90,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మేము రైల్వేకు చెల్లించడం జరుగుతూ ఉంది. మనకు తెలుసు కోల్ సెక్టార్ అంటే గతంలో ఏ రకంగా ఉండేదో. కోల్ సెక్టార్ అంటే కోల్ ఉత్పత్తి కాకపోయేది, అవినీతి, అక్రమాలు, మరి థర్మల్ పవర్లు మూతపడ్డము, అరాకొర విద్యుత్తు ఈరోజు దేశంలో ఉండేది. కానీ వీటన్నిటిని కూడా అధిగమించి ఈరోజు 72% భారతదేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యుత్తు కోలు ఆధారితమైనటువంటి థర్మల్ ప్లాంట్ ద్వారా ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేస్తా ఉన్నాం. విద్యుత్తు మనిషి జీవితంలో భాగమైంది. విద్యుత్తు లేకుండా మీకు అందరికీ తెలుసు మరి ఏ పని జరగదు. మీ చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ నుంచి మొదలు పెడితే మరి ప్రతి విషయంలో విద్యుత్తు కీలక పాత్ర పోషిస్తుంది. మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు 2013-12లో మన ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేశారు. మా పరిశ్రమలకు విద్యుత్ ఇవ్వండి అని. కార్మికులు ధర్నా చేశారు. రైతులు ఎప్పుడు కోతలు ఉంటాయో, ఎప్పుడు కొరత ఉంటుందో తెలియని పరిస్థితిలో ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఒక హైదరాబాదే కాదు, యావత్తు భారతదేశం ఈరోజు విద్యుత్తు కొరతలు లేనటువంటి నూతన భారతాన్ని నిర్మాణం చేయడంలో కోల్ సెక్టార్ కూడా కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పాను. గతంలో ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో కోల్ అంటే స్కామ్స్, అవినీతి, కుంభకోణాలు, అసమర్థత, అనిశ్చితకు కేర్ ఆఫ్గా ఉండేది. అటువంటి